Hello everyone, welcome to our channel Sasha Archula. If you are watching this channel for the first time, please to subscribe to our channel. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చూసారా, మార్నింగ్ స్నో ఇలాగ ఒక వైట్ బ్లాంకెట్ కప్పినట్టు ఎలా పడిందో. మా హస్బెండ్ వర్క్ వెళ్తున్నారు, ఆ టైంలో ఎలా ఉంటుందని క్యాప్చర్ చేశాను. దిస్ ఈజ్ అరౌండ్ 5:45 అనమాట. అండ్ మేము ఈరోజైతే మాకు దగ్గరలో ఉన్న మాల్కి వచ్చాము. చూసారా, ఇక్కడ క్రిస్టమస్ కోసమని డెకరేషన్ అది స్టార్ట్ చేశారు. ఎక్కడ చూసిన ఫెస్టివల్ వైబ్సే, హాలిడే సీజన్ కదా వీళ్ళకి ఇప్పుడు. చాలా చాలా హ్యాపీగా ఉంటారు అండ్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకరికొకరికి గిఫ్ట్స్ కొనుక్కొని వీక్ డేస్లో వీకెండ్స్లో కలుసుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఇలాగా శాంటా క్లాస్ని కూర్చోబెట్టి పిక్చర్స్ అయితే తీస్తున్నారు. అండ్ మనకు అవి సాఫ్ట్ కాపీస్ ఆర్ డిజిటల్ కాపీస్కి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. మేము కూడా లైన్లో నించొని వితౌట్ రిజర్వేషనే వెయిట్ చేసాము. మాకు ఒక 40 మినిట్స్ పట్టిందనమాట మమ్మల్ని ఎన్రోల్ చేసుకొని పిలవడానికి. వీళ్ళ తర్వాత నెక్స్ట్ మేమే. సో అందుకని డాడీస్ని పిలిచాము. ఇంకా కిడ్స్‌ని ఇక్కడికి తీసుకురావడానికి. వాళ్ళు బేసిక్‌గా ఒక చోట ఆగరు కదా! సో, నేను మా ఫ్రెండ్ లైన్‌లో నించున్నాము. అండ్ వాళ్ళు ఇలా మాల్ అంతా వాళ్ళని తిప్పడానికెళ్లారు. సాషా అయితే చాలా సర్ప్రైజింగ్‌గా చూస్తుందనమాట వాళ్ళు అలా డ్రెసప్ అవ్వడము. అండ్ ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళు శాంటా క్లాస్‌తో పిక్చర్స్ అయితే తీసుకుంటున్నారు. చూసారా, డెకోర్ అయితే చాలా బాగుంది కదా! అండ్ నెక్స్ట్ సాషాని వాళ్ళ ఫ్రెండ్‌ని కూర్చోబెట్టాము. సాషా చూడండి ఎంత క్యూట్‌గా అతను చేయి పట్టుకొని కూర్చుందో. అండ్ దెన్ ఇంకా మేము ఫ్యామిలీ పిక్చర్ తీసుకున్నామన్నమాట. సాషా అయితే అస్సలు అక్కడి నుంచి కదలట్లేదు. చాలా కంఫర్టబుల్‌గా కూర్చుంది. భయపడుతుంది అనుకున్నాను కానీ అదేం లేదనమాట. ఈ వింటర్ జాకెట్స్‌తో ఒక పననమాట. ఫోటో దిగడం కోసం తీసాము. మళ్ళీ వేసేస్తున్నాము. ఈ గేరప్ అంతా మెయింటైన్ చేయాలి వింటర్స్‌లో. చూసారా, కిడ్స్ అలాగా వచ్చి శాంటా క్లాస్‌కి వాళ్ళు గ్రీటింగ్స్ రెడీ చేసినవి అండ్ వాళ్ళు ఇంకేమైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే ఇస్తున్నారనమాట. చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ శాంటా క్లాస్‌ని వాళ్ళు స్టోరీస్‌లో చూడడమే కదా! చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నారు. నోయల్, నోయల్, నోయల్ అని అంటున్నారనమాట. శాంటా క్లాస్‌ని ఫ్రెంచ్‌లో నోయల్ అంటారు. పియర్ ది నోయల్ అని. సాషా చూడండి వాళ్ళు ఎలా గమనిస్తుందో. అండ్ ఇక్కడ ఈ వుడెన్ ఫ్రేమ్ నాకు చాలా నచ్చింది. వాళ్ళు టేబుల్ మొత్తం ఆ లేఅవుటే తీసుకున్నారనమాట. ఆ హౌస్ సెటప్ అంతా. అండ్ ఇక్కడ ఫొటోస్ మనం అమౌంట్ పే చేసి తీసుకోవాలనమాట. ఆ ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ చూసారా, మాల్ అంతా లైట్స్ డెకోర్ చేశారు. ఇంకా ఫెస్టివ్ వైబ్స్ ఎక్కడ చూసినా. హోమ్‌సిక్ అయ్యో మరేంటో గానీ, ఇలాంటి డెకోర్ చూసినప్పుడు మాత్రం చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తది నాకు గూడా. అదే ఫెస్టివ్ వైబ్స్ నేను కూడా ఫీల్ అవుతామనమాట. మనకి హాలిడేస్ హ్యాపీనెస్ వస్తది. సాషా చూసారా క్రిస్మస్ ట్రీని ఎలా చూస్తుందో. ఇంకా కిందికెళ్ళి ట్రీ దగ్గర ఫోటో తీయాలనుకున్నాను గానీ, మేము ఆల్రెడీ టయర్డ్ అయిపోయాము ఈ మాల్‌లో ఇంతసేపు వెయిట్ చేసి. సో, సాషాని ఇలా క్యాప్చర్ చేశాను క్రిస్మస్ ట్రీతో. ఇంకా చాలా డేస్ ఉన్నాయి కదా! ఇది జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్. సో, ఫ్యూచర్‌లో తీయొచ్చని చెప్పి అనుకున్నాను. సాషాకి నేను ఒక స్టిక్కర్ పెట్టాననమాట. సో, అది ఎక్కడ పడిపోతుందో అని చెప్పి చూసుకుంటూనే ఉంది. అండ్ మా హస్బెండ్‌ను వాళ్ళ ఫ్రెండ్ షాప్‌లో డీల్స్ చూడ్డానికెళ్లారనమాట. మేము ఇలాగ కిడ్స్‌ని ఎంగేజ్ చేస్తూ మాల్‌లో తిరుగుతున్నాము. అండ్ నేను కూడా కొన్ని కొనుక్కోవాల్సినవి ఉంటే తర్వాత తీసుకున్నాను. సాషాని వాళ్ళ నాన్నకి ఇచ్చేసి. సో, వీళ్ళిక్కడ వెయిట్ చేస్తున్నారు అంతసేపు. నాకైతే ఈ డెకోర్ అయితే చాలా చాలా నచ్చింది. సాషాని ఫస్ట్ రాగానే కొన్ని పిక్చర్స్ అయితే తీసేసుకున్నాననమాట. ఫ్రేమ్ చాలా నీట్‌గా పెట్టారు. అండ్ ఎంతైనా డెకోర్ ఉంటే ఆ లుక్కే బావుంటుంది గదా! సో, ఆ ప్లేస్ పేరు అండ్ అలాగా పెట్టారనమాట. ఇంకా మాల్ క్లోజ్ అయ్యే టైం అయిపోయింది. మేమొచ్చిందే ఈవినింగ్. ఈ ఫోటోస్ దగ్గర టైం అయిపోవడం, ఇంకా బయలుదేరిపోతున్నామనమాట. బయటే ఏమన్నా ఫుడ్ తినేసి ఇంటికెళ్ళాలనుకున్నాము. కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు గదా అని. అండ్ ఇంటికెళ్ళాక వీళ్ళతో క్రిస్మస్ ట్రీ డెకోర్ చేయించామనమాట. ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. సాషా హ్యాడ్ వెరీ గుడ్ డే. వాళ్ళకి ఇలాగా మాల్‌కొచ్చి అందరిని చూసి ఫ్రెండ్‌తో ఆడుకుంటే ఇంకేంటి అంతకంటే సంతోషం ఇంకేముండదు కదా!
ఇలాగా ఇక్కడ క్యాప్స్ అవి ఇవి సేల్ చేస్తుంటే సాషకి పెట్టి చూస్తున్నామనమాట. సూపర్ సెట్ అయినాయి అసలు దాని హెడ్‌కి. అండ్ చాలా ఇష్టపడుతుంది ఇలాగా అద్దంలో చూసుకోవడానికి. ఇది అక్కడున్న ఆమె గూడా అంటుందనమాట. షీ ఈజ్ సో బ్యూటిఫుల్ అని. చూడండి ఎలా చూసుకుంటుందో. అక్కడ పెట్టేసొస్తుంటే కావాలని అడుగుతుందనమాట. అండ్ ఇక్కడ చూసారా సుషీది ప్లాస్టిక్‌ది పెట్టారు. నేనసలు సడెన్‌గా చూస్తే ఒరిజినల్ ఏమో అనుకున్నాను. ఫైనల్‌గా రెస్టారెంట్స్ అయితే ఇక్కడ అన్నీ క్లోజ్ అయిపోయాయి. మాల్‌లో ఉన్నాయి కాబట్టి. అండ్ ఇలాగ బయటకొచ్చాక చూస్తే ఇక్కడ ఈ రెయిన్‌డియర్స్ అండ్ క్రిస్మస్ ట్రీ ఉంది. వెళ్ళేటప్పుడు అంత గమనించలేదు. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి ఇలాగ లైట్స్ అయితే చాలా అట్రాక్టివ్‌గా అనిపించాయన్నమాట. వీళ్ళక్కడ మ్యూజిక్‌కి మాత్రం భలే డాన్స్ చేస్తున్నారు. ఇంకా ఎనర్జీ ఉంది వీళ్ళకి. చూడ్డానికి చాలా ప్లెజెంట్‌గా ఉంది గానీ, బీభత్సమైన చలుంది. ఇంకా బయలుదేరిపోతున్నాము. సాషా గూడా కొంచెం ఫ్రీజింగ్ అయిపోతుందనిపించింది. సో, ఇంకా కార్ పార్కింగ్ వైపు బయలుదేరాము. కొంచెం సైడ్‌కి దొరికిందనమాట. వీకెండ్ అవ్వడం, బిజీ ఉండడం వల్ల. కానీ నాకీ లుక్ మాత్రం చాలా చాలా నచ్చింది. ఇక్కడ బయట ఈ ఆహ్, లైట్స్ కూడా చాలా అట్రాక్టివ్‌గా అనిపించాయన్నమాట. బట్ చాలా ఎక్కువ ఉండడం అస్సలు ఆగి చూడడానికి కూడా అవ్వలేదు. ఫాస్ట్‌గా కార్‌లో ఎళ్లి కూర్చోవాలని చెప్పి ఇంకా పరుగులు తీస్తున్నామన్నమాట ఇక్కడ. That's all for this vlog అండి. Thanks for watching our channel. Please do like, share and subscribe to our channel and keep supporting. Please do watch our channel for more videos. Thank you.